అందరికీ నమస్కారం. విశాలాంధ్ర మహాసభ సంస్థ ఆధ్వర్యంలో సమైక్యవాదాన్ని బలంగా ప్రచారం చేస్తూ ముందుకు నిలవబడి అందరినీ సమీకరించి ఉత్తేజపరుస్తున్న గౌరవనీయులు పరకాల ప్రభాకర్ గారికి, నల్లమోతు చక్రవర్తి గారికి మనమందరము మన సమర్థనని వాళ్ళకు అందించి వాళ్ళను ఉత్సాహపరచవలసిన బాధ్యత విశాలాంధ్ర వాదులంగా, సమైక్య ఆంధ్ర రాష్ట్ర వాదులంగా మనకు ఆ బాధ్యత ఉంది. పరకాల శేషావతారం గారి కుమారుడు ప్రభాకర్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా శేషావతారం గారు అద్భుతమైన నిజాయితీతో ప్రజల సేవ మాత్రమే తమ పరమావధిగా శ్రమించిన సచ్చీలుడైన మంత్రివర్యుడు. ఆయన కుమారులు ప్రభాకర్ గారు. ఆయన తీసుకున్న ఈ కార్యక్రమం సర్వదా విజయవంతం కావాలి అని వారి ప్రయత్నాల కారణంగా ఆంధ్ర విశాలాంధ్రగా తెలంగాణతో కూడుకున్న, రాయలసీమతో కూడుకున్న ఏకైక ప్రాంతంగా చిరకాలం వర్ధిల్లాలి అని మనమందరం కోరుకుంటూ వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలను అందిస్తూ మన సమర్థనని సహకారాన్ని వారిద్దరికీ అందించవలసిన బాధ్యత మనకు ఉంది. అందుకు ముందుగా తెలుగు ప్రాంతానికి 2 రాష్ట్రాలు ఉంటే వచ్చే ఇబ్బంది ఏమిటి అనే ప్రశ్న ఇతరులు వేయడం, తెలుగు ప్రాంతానికి, హిందీ ప్రాంతానికి చాలా రాష్ట్రాలు ఉన్నవి కనుక తెలుగు ప్రాంతానికి 2 రాష్ట్రాలు ఇవ్వడము సబబే అనే సమర్థనని, అనే వాదాన్ని తెర మీదకు తీసుకురావడం చాలా బాధాకరమైన విషయం. ఒక్కసారి తెలుగు అంటే ఏమిటి, తెలుగు ఏ విధంగా ఆవిర్భవించింది, తెలుగు పదం ఏ విధంగా ఉంది, ఆ తెలుగు పదమే, ఆ పద ఆవిర్భావమే సమైక్యమైన ప్రాంతాన్ని, ద్రావిడ దేశపు పూర్తి ప్రాంతాన్ని ప్రతిబింబించగలిగినట్లు ఆ పదం నిర్దేశిస్తున్నది. తెనుగు శబ్దము నుండి, త్రిలింగ శబ్దము నుండి ఆవిర్భవించింది అని మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ పదము యొక్క ఆవిర్భావానికి ద్రావిడ భాషా సాంప్రదాయం కూడా అందులో మిళితమయ్యింది. తెలుంగ అనే ద్రావిడ శబ్దం నుండి తెలుగు అనే శబ్దం ఆవిర్భవించింది. అంటే ఒకప్పుడు తెలుగు మాట్లాడేవారు ద్రావిడ ప్రాంతంలో కూడా ఉండేవారు, ఇవాళకి ఉన్నారు. అందుకే త్యాగరాజ కీర్తనలు తమిళ ప్రాంతంలో చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. కేవలం ఒకే ఒక్క గ్రామం కూడా తెలుగు భాష మాట్లాడే గ్రామం ద్రావిడ దేశంలో ఉంది. అంటే ఈ తెలుగు భాష మాట్లాడే ప్రాంతంలో ఆనాడు ద్రావిడ ప్రాంతం కూడా మిళితమై ఉంది అన్నమాట. ఇంత విస్తృతమైన ఈ భాషని ఒక ప్రాంతానికి పరిమితం చేయడమే మన దురదృష్టం అనుకుంటే, అందులో మళ్ళా విభజన జరిపి 2 భాగాలుగా, మరి దురదృష్టవశాత్తు 3 భాగాలుగా జరగబోవడం మరీ శోచనీయమైన విషయం. తెలుగు శబ్దానికి ఆణము అనే పదం చేరిస్తే తెలంగాణము అనే పదం ఏర్పడుతున్నది. తెలుంగ శబ్దం తెలుగు ప్రాధాన్యముగా కలిగిన ఆణము, ప్రాంతము, సీమ అనే అర్థంలో అచ్చతెనుగు పదం. శబ్దరత్నాకరం చూస్తే మనకు చాలా అనుమానాలు నివృత్తి అవుతాయి.
తెలుంగ ఆణెము కలిపితే తెలంగాణము అన్న పదం ఏర్పడటం కారణంగా మనమందరము మరీ ఆనందంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటి అంటే, ద్రావిడ ప్రాంతం దగ్గర నుండి శ్రీకాకుళం వరకు ఈ ప్రాంతమంతా తెలంగాణమే. అందరూ తెలుగు మాట్లాడేవారి తెలుగు భాష మాతృభాషగా కలిగిన ఆణెము, ప్రాంతము, దేశము, సీమ ఏదైతే కలదో అదంతా తెలంగాణమే. తెలంగాణము అని 10 జిల్లాలకు మాత్రమే పరిమితం చేయడం ఒక రకంగా బాధాకరమైన విషయం. మరి మనం కూడా తెలంగాణ వారమే అని చెప్పడానికి మనకేమైనా దాఖలాలు ఉన్నాయా? అద్భుతమైన దాఖలాలు ఉన్నాయి. ప్రసిద్ధమైన పాత్రికేయులు, ప్రసిద్ధ చారిత్రకవేత్తలు, రాజకీయవేత్తలు కూడా ఎన్నో విషయాలను గ్రంథస్థం చేసి మనకు అందించారు. తెలంగాణమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్, దగాపడ్డ ఆంధ్రులు, ఇలాంటి కొన్ని పుస్తకాలు మన పూర్వ చరిత్రని మనకు అందిస్తున్నాయి. తెలుగు భాష మీద ఎంత మృదువైనదో, ఎంత తీయనైనదో జేబీ హాల్డేన్ అని ఆయన ఒక్క మాట చెప్పారు. ఆ మాటని ఒక్కసారి తలచుకుందాం. ఉదారత, ఆ కలివిడితనము, ఆ గ్రాహ్య శక్తి వల్లనే భారతీయ భాషలు అన్నింటిలోనూ పుష్టిగా ఉన్న ఏకైక భాష తెలుగు భాష అన్నాడు హాల్డ్వెల్. అలాగే కాల్డ్వెల్ గారు తెలుగు భాష ప్రాంతీయ భాషలన్నిటికన్నా మధురమైనది అని కాల్డ్వెల్ తెలుగు భాషను గురించి వర్ణించారు. అందుకనే కాబోలు ఎంత విస్తృతమైన పరిశోధన జరిపారు కనుకనే విశ్వనాథ సత్యనారాయణ గారు భాషలు 10 నేర్చిన ప్రభువు చూచి భాషయన ఇద్ది అని చెప్పబడిన భాష తెలుగు భాషను ఎంత అద్భుతంగా చెప్పారు. మన భాష మనం మెచ్చుకోవటం గొప్ప కాదు. భాషలు 10 నేర్చిన ప్రభువు చూచి, 10 భాషలు నేర్చినవాడు అసలైన భాష, మృదువైన భాష, తీయనైన భాష, అజంతమైన భాష ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు. ఇటలీ భాష అజంతమై ఉంటుంది, అచ్చు చివర కలిగి ఉంటుంది. అలాగే తెలుగు కూడా చివర కలిగి రోమియో, బస్సానియో, యాంటోనియో అని అచ్చు చివరగా ఉండే భాష ఇటలీ భాష. అలాగే మన భాష కూడా రాముడు, కృష్ణుడు, రాధ్ అనం మనం. ఈ పోలికలు ఇటలీ భాషకి మనకు ఉండిన కారణంగా ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని మన భాషకు ఒక కితాబ్ ఇచ్చారు. 10 భాషలు నేర్చినవాడు, 10 భాషలు తెలుసుకున్నవాడు తెలుగు భాషని ఒక్కసారి అధ్యయనం చేస్తే మరి వదలలేడు. ఎందుకని? భాషలో ఉన్న ఆ మాధుర్యం అది. కారణం అజంతమై ఉండటం. హలంతమై ఉన్నందువలన వచ్చిన ఇబ్బందుల కన్నా అజంతమై ఉన్న భాష చాలా గ్రాహ్యం, సులభంగా ఉచ్చరించడానికి వీలు. కాబట్టే అద్భుతమైన కావ్యాలు తెలుగు భాషలో క్రీస్తు శకం 11వ శతాబ్దం 1100 దగ్గర నుంచి నన్నయ్య గారి ధర్మమాని మనకు కొల్లుగా కోటాను కోట్ల గ్రంథాలు తెలుగు భాషలో విస్తృతంగా వ్రాయబడ్డాయి. అంతకు పూర్వం కూడా తెలుగు పద్యాలు అక్కడక్కడ శాసనాలలో విడివిడిగా ఉండటం చూచాం. పరిశోధకులు మనకు అందించారు. గాసట బీసటగా ఉన్న భాషని ఒక స్వరూపానికి తీసుకొచ్చి దానికి ఒక వ్యాకరణాన్ని ఏర్పరచి విస్తృతమైన పదజాలంతో, విస్తృతమైన పద్యాలతో భారతాన్ని ఆంధ్రీకరించి మనకు అందించిన మహానుభావుడు నన్నయ్య. అంత అద్భుతమైన ఆ తెలుగు భాష మనందరి మాతృభాష కావడం మన జననాంతర సౌహృదత్వము అన్నాడు కాళిదాసు. జన్మజన్మల అదృష్టం అది.
ఈ తెలుగుని ఆంధ్రము అని కూడా అనుకున్నాం మనం. ఓరుగల్లుని ఆంధ్ర నగరి అనే పేరుంది వరంగల్కి. అలాగే రుద్రమాంబకి ఆంధ్ర రాణి అని పేరుంది. రాచకొండ వెలమదొరలని ఆంధ్ర రాజులు అన్నారు. ఇంత అద్భుతమైన ఈ భాషని, మాతృభాషగా కలిగిన ఈ ప్రాంతాన్ని భాగాలుగా విడగొట్టడం అనేది మన దురదృష్టకరమైన విషయం. భాగాలుగా విడగొట్టకుండా ఉండాలి, మనమందరము సమైక్యమైన వారము అని నిర్ధారణగా నిరూపితం చేయడానికి ఒక్కసారి మనం మన గత చరిత్ర వెనక్కి వెళ్ళి చూడటం, వెళ్ళి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. అలా ఆలోచనతో చేస్తూ ఉన్న ప్రయత్నమే ఇది. నేను చెప్పబడే నా నోటి నుండి వచ్చే ప్రతి వాక్కు, ప్రతి విషయమునకు మన పూర్వీకులు రాసి ఇచ్చిన గ్రంథాలు ఆధారం, ఆధునికులు రాసి ఇచ్చిన చారిత్రకమైన గ్రంథాలు ఆధారం. ముందే చెప్పాను, పాత్రికేయులకు అందరికీ గౌరవనీయుడైన ఏబీకే ప్రసాద్ గారికి ప్రథమంగా పాదాభివందనం చేస్తూ, ఆ తర్వాత చలసాని శ్రీనివాసరావు గారు దగాపడిన ఆంధ్రులు అనే పేరుతోటి చాలా అద్భుతమైన విషయాలను మనకు అందించారు. కమ్యూనిస్టు పార్టీ తీసుకున్న కార్యక్రమాలన్నింటినీ, తెలంగాణ విమోచనోద్యమంలో వారు పడ్డ కష్టాలని, వారు చేసిన త్యాగాలని మహానుభావుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు వీర తెలంగాణ విప్లవ పోరాటం, దాని గుణపాఠాలు అనే పేరుతోటి పుస్తకంగా అందించారు. 1972లో ముల్కీ నిబంధనలు అనే పేరుతోటి ఒక చిన్న పుస్తకాన్ని పార్టీ అందించింది. విశాలాంధ్రలో విషాద ఛాయలు అనే మోటూరు హనుమంతరావు గారు ఒక పుస్తకం రాసిచ్చారు. ఇలా ఎన్నో పుస్తకాలు మన పూర్వ చరిత్రని మనకు అందిస్తూ, ప్రస్తుతం జరుగుతూ ఉన్న ఉద్యమంలోని, అంటే 72లో జరిగిన ఉద్యమాల్లో కూడా లోపాలని, ఇప్పుడు జరుగుతూ ఉన్న ఉద్యమాల్లో కూడా లోపాలని విస్తృతంగా వివరించి మనకు అందించిన ఆ మహానుభావులకు ప్రథమంగా నమస్కారాలు అందజేస్తూ, కృతజ్ఞతలు అందజేస్తూ నా వివరాలని ఇంక ముందుకు కొనసాగిస్తాను. మొదటి నుండి హైదరాబాదు మనందరికీ కేంద్ర ప్రాంతంగా ఉండి, హైదరాబాదు ఏలుబడిలో మనమందరము ఉండడము అనే విషయాన్ని ముందుగా గుర్తించాలి. హైదరాబాదు 1590 ఆ ప్రాంతంలో కలరా వ్యాధి వ్యాపించిన కారణంగా చించలం అనే ఒక చిన్న గ్రామానికి నిజాముల్ ముల్క్ నవాబులు తమ పరిపాలనని ఆ చిన్న గ్రామం నుండి ప్రారంభించారు. ఆ గ్రామాన్ని చాలా బాగా అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేస్తూ చక్కని తోటలు, ప్రాకారాలు లాంటివి ఏర్పాటు చేశారు. సంవత్సరానికి కలరా తగ్గింది. తిరిగి గోల్కొండకు వెళ్ళిపోతూ 1591లో ఆ ప్రాంతంలో హైదర్ అలీ గారి పేరు మీద హైదరాబాదు నిర్మాణానికి నడుము కట్టారు. దానికి భాగ్యనగరము అంటున్నాం మనం. కానీ ఒక ఇటలీ యాత్రికుడు ట్రావెర్నియర్ బాగ్నగర్ అన్నాడు. ప్రాథమికంగా అరబీ భాషలో బాగ్ అంటే తోట అని అర్థం. విస్తృతమైన తోటలు కలిగిన ప్రాంతం కనుక అది బాగ్నగర్ అయింది. వ్యావహారికంగా భాగ్యనగరంగా రూపుదిద్దుకుంది. ఆ తర్వాత దానికి సంబంధించిన చారిత్రక సంబంధమైన కథలను మనం వినడం జరిగింది. అసలు 1500 ప్రాంతంలో ఆ ప్రాంతానికి మహమ్మదీయులు తుర్కిస్తాన్ నుండి వలస వచ్చారు. ఆ ప్రాంతాన్ని వాళ్ళు తమ అధీనంలోనికి తీసుకున్నారు. ఈలోపు బహమనీ సుల్తానులు వారికి సంబంధించిన దండయాత్రలలో భాగంగా ఆ ప్రాంతం బహమనీ సుల్తానుల ఏలుబడిలోనికి వెళ్ళడం, చిట్ట చివరి మహారాజు నవాబ్ ఔరంగజేబు పరిపాలనలో ఉండగా అక్కడ కొంత ఉన్న సుబేదారులు, సామంతరాజులు తమకు తాము స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోవడం,
ఇది పరిణామ చరిత్ర. ఈ పరిణామ చరిత్రలో ప్రధానమైన అంశం ఏమిటి అంటే, బహమనీ సుల్తానులు మహమ్మదీయులు పరిపాలించిన రాజులందరిలోనూ ఎక్కువ విస్తృతమైన సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఏకైక నవాబు ఔరంగజేబు. ఔరంగజేబు పరిపాలించినంత విస్తృతమైన సామ్రాజ్యాన్ని అతనికి పూర్వీకులు ఎవరు పరిపాలించలేదు. ఆ తర్వాత కూడా అది విచ్ఛిన్నమైపోయి ఆ తర్వాత మహమ్మదీయ పరిపాలనలు చాలా వరకు తగ్గిపోయి ప్రాంతాలుగా విడిపోయాయి. అలా ఆయన పరిపాలన జరుపుతూ ఉన్న రోజులలో, అంటే ఇంచుమించు 1700 వరకు 1724 వరకు మనం మహమ్మదీయుల పరిపాలనలో ఉన్నాం. హైదరాబాదు కేంద్రంగా ఉన్నాం. హైదరాబాదుతో మనకందరికీ అనుబంధం కలిగి ఉంది అని చెప్పుకోవడానికి గర్వపడతాం, ఆనందపడతాం. 1500 ప్రాంతం నుండి మనకు హైదరాబాదుతో అనుబంధం ఉంది. మరి అప్పుడు ఈ మహమ్మదీయుల సామ్రాజ్యం మన ప్రాంతంలో ఎక్కడి వరకు ఉండేది? అదే చాలా ఆనందమైన విషయం. ఇవాళ మనము హైదరాబాదు తెలంగాణ వారిది ఒక్కరిదే కాదు, నాది కూడా అని మనము ధైర్యంగా ఆనందంగా చెప్పుకోగలగడానికి కారణం ఏంటంటే, 1500 ప్రాంతం నుంచి మహమ్మదీయ సల్తనత్తులో భాగంగా మన కోస్తాంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంతం అంతా కూడా ఇమిడి ఉంది. శ్రీకాకుళానికి ప్రారంభించి రాయలసీమలో అనంతపురం వరకు కూడా ఆ రోజులేంటి, అదృష్టవశాత్తు మనకు 1956 స్వాతంత్రం వచ్చి మనకు నిజాం పరిపాలన అంతరించి ఏకైక రాష్ట్రంగా విశాలాంధ్రగా ఆవిర్భవించేటంత వరకు కూడా మధ్య మధ్యలో కొన్ని రోజులు కొంతకాలం కొంచెం దూరం అవుతూ వచ్చిన ఎక్కువ కాలం హైదరాబాద్ తోటి మనం అనుబంధం కలిగి ఉన్నాం. అందుకని ఇవాళ హైదరాబాదు మంది కాకుండా పోతున్నది అంటే, కోస్తాంధ్ర ప్రాంతంలో ప్రతి ఒక్కరి గుండెలోనూ ఏదో ఒక ఆత్మీయతను పోగొట్టుకుంటున్నాము అనే బాధ గూడు కట్టుకొని ఉంది. ఇన్ని 400 సంవత్సరాల 400 సాల్ కా మొహబ్బత్, ఆ ప్రేమ ఉందే, అది మన కడుపులో అలా నిబిడీకృతమైపోయి ఉండి ఇవాళ హైదరాబాదు పోగొట్టుకోవడం అన్నదే ప్రధానమైన సమస్య. హైదరాబాదు మంది అనమనండి, మనకెంతో ఆనందం. హైదరాబాదు తెలంగాణ వారికి ఇస్తున్నామన్నారు కనుక వారి వాళ్ళ ఆనందకరమైన పలుకులు పలకవచ్చు. ఎన్నడూ విలేకరుల సమావేశానికి రాని గొప్ప వ్యక్తులు కూడా మనకు నీతులు బోధించే ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు ఇవాళ. కారణం వాళ్ళది అని నిర్ధారింపబడింది కదా. అదే సీమాంధ్ర ప్రాంతం వారిది హైదరాబాదు అని అనుంటే వారు ఆ విధమైన నీతి వాక్యాలు, ఆ విధమైన మధురమైన పలుకులు పలికుండేవారు కాదు, మనకు బుద్ధులు నేర్పుండేవారు కాదు. కారణం వారికి కూడా హైదరాబాదు పట్ల ఆ ఆప్యాయత ఉంది, ఆ అనురాగం ఉంది, వారిది మహమ్మదీయుల పరిపాలనలో ఉండింది అని వాళ్ళు భావించేవాళ్ళు, మనము భావించేవాళ్ళం. 1724లో తెలంగాణ ప్రాంతంగా భావింపబడుతూ హైదరాబాదు కేంద్రంగా ఉన్న నైజాం నవాబు యొక్క ఆయన స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాడు, నిజాముల్ ముల్క్. అప్పుడు ఆయనకు ఆ విధమైన గౌరవం, బిరుదం కూడా ఇవ్వబడింది. 1760లో సలాబత్ జంగ్ అధికారంలోకి రావడం, 1748లో మచిలీపట్నము మొదలైన ప్రాంతాలని ఫ్రెంచ్ వారికి నైజాం నవాబు దఖలుపరచటము, ఇవన్నీ చరిత్ర చెప్పే సత్యాలు. అంటే 1748 నాటికి మనము నైజాం నవాబ్ పరిపాలనలో ఉన్నట్లే కదా, నైజాం నవాబు మనలను పరిపాలిస్తున్నట్లే కదా. శ్రీకాకుళం దగ్గర నుండి కోస్తా ప్రాంతం అంతా
మచిలీపట్నం కూడా అనంతపురం వరకు కూడా ఆనాడు ఆయన యొక్క సల్తనత్తులో రాజ్యంలో మనం భాగాలమే కదా. అంటే చరిత్ర చెప్పిన సంధులకు ఒడంబడికలు ఆధారంగా చూస్తే కనీసం 1748 నుంచి అయినా మనం హైదరాబాద్తో అనుబంధం కలిగి ఉన్నాం. 1500 నుంచి ఉన్నాం, అందులో అభిప్రాయ భేదం లేదు. కానీ మన ప్రాంతాలని ఒడంబడికల ద్వారా ఆయన ఇంగ్లీష్ వారికి అమ్ముకొని, ఫ్రెంచ్ వారికి అమ్ముకొని కొన్ని లక్షల రూపాయలను ఆయన సంపాదించుకున్నాడు నైజాం నవాబు. ఈ ప్రాంతాన్ని అమ్ముకోవటం వల్ల ఆయన ఆదాయం పెరిగింది. మరి ఆ ఆదాయాన్ని ఆయన ఎక్కడ ఖర్చు పెట్టాడు? 2 లక్షల రూపాయలు వస్తే 2 లక్షల రూపాయలలో 1,00,000 జనానా ఖర్చు పెట్టుకున్నాడు, 1,00,000 హైదరాబాద్ అభివృద్ధికి ఖర్చు పెట్టాడు. తెలంగాణ వారి ఆర్థిక సహాయము లేదు అని అనడానికి ధైర్యము లేదు. తెలంగాణ వారి రూపాయలతో సహా మన రూపాయలు కూడా అందులో ఉన్నవి అన్న విషయాన్ని మనము నొక్కి వక్కాణించడానికి ధైర్యం ఉంది మనకు. మన డబ్బుతో కూడా హైదరాబాదు అభివృద్ధి పొందింది. 400 సాల్ అని చెప్పడంలో వారిదే కాదు, మనం కూడా ఉన్నాం అందులో. 1799లో 1766లో రాజానగరం జమీందారు గారు కాండ్రేగుల జోగి జగన్నాథరావు పంతులు గారు మధ్యవర్తిత్వాన్ని నడిపి శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, ముస్తఫానగర్, విజయవాడ, ముర్తుజానగర్, గుంటూరు ఇంగ్లీష్ వారికి దఖలుపరిచిన కారణంగా 15 లక్షల రూపాయలు కౌలుకి నిర్ణయించారు. మన రాజమండ్రి ఉంది, మన ఏలూరు ఉంది, మన విజయవాడ ఉంది, మన గుంటూరు ఉంది, శ్రీకాకుళం ఉంది. వీరిని నైజాం నవాబు ఆంగ్లేయులకు అమ్ముకున్నాడు. అందుకు 15 లక్షల రూపాయలు కిమ్మత్తి కింద భావించి వెంటనే దఖలుపరిచిన సొమ్ము 9 లక్షలు. 9 లక్షల రూపాయలు రెడీ క్యాష్ ఇంగ్లీష్ వారు కొట్టేసి మన ప్రాంతం మీద అధికారాన్ని వారు దఖలుపరుచుకున్నారు. 1999 జూలై 13వ తేదీన నిజాంపట్నం అంటే మచిలీపట్నం, గుత్తి, చింతలదుర్గ, నందిదుర్గ, సిద్ధివటం, కర్నూలు ఇవి ఆంగ్లేయులకు దఖలపరిచారు. 1792 మార్చి 18న శ్రీరంగపట్నం, బళ్ళారి, గుర్రంకొండ, గండికోట, కడప, కంభం, కృష్ణా జిల్లాలోని అప్పట్లో తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో కూడా కలిపి ఉన్న కృష్ణా జిల్లాలో అంతర్వేది కూడా ఆయనకు అందింది. నిజాం పరిపాలన లోపలికి వెళ్ళాం మనమంతా. ఆ హైదరాబాదు ఆనాటి ఉన్న పరిస్థితిని, అది ఎంత వెనుకబడి ఉన్నదో, అది ఎంత బీద ప్రాంతమో బిపిఆర్ విఠల్ గారు, హైదరాబాద్ స్టేట్ సివిల్ ఉన్నతాధికారి, ఒక చిన్న వివరణ ఇచ్చారు. పూర్వపు హైదరాబాదు రాష్ట్రం దక్షిణ భారతదేశంలోనే మానవ అభివృద్ధిలో వెనుకబడి ఉన్న రాష్ట్రం. ఈ హైదరాబాదు రాష్ట్రంలోనే మరింతగా వెనుకబడి ఉన్న ప్రాంతం తెలంగాణ. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో విలీనమైంది. ఈ తెలంగాణ ప్రాంతం, ఈ హైదరాబాదు ప్రాంతం సముద్రానికి ఎంత ఎత్తులో ఉందో కూడా మనకు రికార్డులు తెలియచెప్తున్నాయి. నల్గొండ 1381 అడుగుల ఎత్తున ఉంది. నిజామాబాద్ 1296 అడుగుల ఎత్తున ఉంది. వరంగల్ 991 అడుగుల ఎత్తున ఉంది. కరీంనగర్ వెలిగందల, అసలు కరీంనగర్ యొక్క పూర్వపు నామం, 869 అడుగుల ఎత్తున ఉంది. ఆదిలాబాద్ 866 ఎత్తున ఉంది. అయితే మన సీమ ప్రాంతం, ఈ ప్రాంతంలో కోస్తాంధ్ర ప్రాంతంలో రాజమండ్రి 45 అడుగుల ఎత్తున ఉంటే, విజయవాడ 39 అడుగుల ఎత్తున ఉంటే,
విశాఖపట్నం 16 అడుగుల ఎత్తున ఉంది. కాబట్టే నైజాం నవాబ్ అంతటి వాడు మరి సాగు భూమిని ఆయన అక్కడ అభివృద్ధి పరచలేకపోయారు. కారణం అంత లోతున ఉన్న ప్రాంతంలో ప్రవహిస్తూ ఉన్న ఆ నది నుండి నీరు పైకి తేవడం అన్నది ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన నైజాం నవాబుకే సాధ్యం కాలేదు. నైజాం నవాబే ఆ ధైర్యం చేయలేకపోయాడు ఆ రోజున. ఇక ఇది ఇలా ఉండగా నైజాం నవాబు యొక్క పరిపాలనా ప్రాంతాన్ని కొన్ని భాగాలుగా ఆయన విడగొట్టాడు. అందులో మన ప్రాంతాలు ఉన్నాయి. పైగాలు అన్నారు, పయోగ అని కూడా అన్నారు. నైజాం నవాబు యొక్క సైన్యం ఎక్కడైతే విడిది చేస్తారో ఆ ప్రాంతాన్ని పయోగా అన్నారు, పైగా అన్నారు. పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పిఠాపురం అదే విధమైన ప్రాంతం. దాని కింద నైజాం నవాబు కొన్ని భూములను కేటాయించాడు. ఆ భూముల నుండి వచ్చిన ఐవజ్ ఆదాయం ఆ సైనిక శిబిరాల నిర్వహణకి అక్కడ ఉన్న రాజులు ఖర్చులు పెట్టారు. వారు నైజాం నవాబుకి సామంతులుగాను అక్కడ ప్రాంతాలకు సుబేదారులుగా ఉంటూ సామంతులుగా ఉండేవారు. అలాంటి తెలుగు అనే ఇంటి పేరు కలిగిన పిఠాపురం మహారాజు గారి పేరు తెలుగు రాయణం గారు. మనకి ఈ మధ్య చరిత్రలో మనకు అందరికీ గుర్తుండదగిన వ్యక్తి. ఆ తర్వాత సంస్థానాలు ఉన్నాయి. ఆ తర్వాత జాగీర్దారులుగా విడగొట్టారు, ఇజారాదారులుగా విడగొట్టారు, మక్తేదారులుగా విడగొట్టారు, ఈనాందారులు. ఆ తర్వాత వారు ఆగ్రహారికులు, అగ్రహారాలని నైజాం నవాబు చేత పొందినవారు. ఈ ప్రాంతాలకి కొంత భూములను కేటాయించి ఆ జాగీర్దారు దాని మీద వచ్చిన ఐవజును తీసుకొని ప్రభుత్వానికి నైజాం నవాబుకు పంపేవాడు. ఐవజ్ అంటే ఏ విధంగా వచ్చేది? సీమాంధ్ర ప్రాంతంలో ప్రధానమైన సంపాదన, ప్రధానమైన మార్గం ఓడరేవులు, శిస్తులు, కోలార్ గనులు లాంటి బంగారపు గనులు. మనం బాగా గుర్తుపెట్టుకోవలసింది, మరలా మనం గర్వపడవలసిన విషయం ఏంటంటే అందరిది, తెలంగాణ వారిది, సీమాంధ్ర వారిదే, ఒక్కరిదని నేను ప్రత్యేకంగా చెప్పట్లే. నందిగామ ప్రక్కనున్న పరిటాల గ్రామంలో దొరికిన కోహినూరు వజ్రం ప్రపంచవ్యాప్తి పొందింది. నైజాం నవాబుకి అందించిన కోహినూరు వజ్రం సీమాంధ్ర ప్రాంతంలోని పరిటాల బంగారపు గనుల నుండి బయటపడింది, వజ్రాల గనుల నుండి బయటపడింది. అది నైజాం నవాబుకు అందింది. నైజాం నవాబు యొక్క సల్తనత్ రాజ్యంలోని భాగం అది. అది సీమాంధ్ర ప్రాంతం. అలాగే కోహల్సం, కోలహల్లి, జాజాయి లాంటి మొదలైన డైమండ్ గనులు ఉండేవి. ఈ డైమండ్ గనుల మీద నుంచి వచ్చిన ఈ ఐవజే 1500 ప్రాంతము నుండి కూడా వివిధములైన రాజుల, నవాబుల పరిపాలనలో ఉన్న ఈ ప్రాంతం నుండి అందిన శిస్తు కానివ్వండి, మరి ఈ విధమైన సంపద కానివ్వండి, ఇవి హైదరాబాదుని అభివృద్ధి పరిచింది. 1565-66లో ట్యాంక్ బండ్ నిర్మాణం జరిగింది. అప్పుడు మనల్ని పరిపాలిస్తున్న వ్యక్తే నైజాం నవాబు. 1578లో మూసీ నది మీద వంతెన ప్రారంభించారు. 1590లో హైదరాబాద్ నగర నిర్మాణం జరిగింది. మనం ఇందాక అనుకున్నాం. 1591లో చార్మినార్ నిర్మాణం జరిగింది. 1595లో దారుస్సలాం నిర్మాణం జరిగింది. మరి దీనికి డబ్బులు ఎక్కడివి? తెలంగాణ ప్రాంతం నుండి వచ్చిన ప్రత్యేకమైన ఆదాయమే కాదు, మన ప్రాంతం నుండి కూడా ఆదాయాన్ని హైదరాబాద్ నవాబు గారికి మనం అందించాం. ఈ డబ్బులతోటే హైదరాబాద్ కట్టబడింది, వృద్ధి చేయబడింది. ఇవాళ 1948 లేదా 1947 భారతదేశానికి స్వాతంత్ర్యం రాకపూర్వమే మా హైదరాబాదు పూర్తి అభివృద్ధి పొందిన ప్రాంతం. మీకు స్వాతంత్రం వచ్చిన తర్వాత
లేదా 1956 మీరు మాలో విలీనమైన తర్వాత మీరు చేసిన అభివృద్ధి ఏమిటి అని ఆ ప్రాంతపు నాయకులు ప్రశ్నించడం అనేది మనకు కూడా కొంచెం బాధ కలిగించేది. కారణం 1590 నుండి మా ఆస్తులు మీకు అంట్ల కడుతున్నామయ్యా, మా ప్రాంతం నుంచి వచ్చిన శిస్తులను మీకు ఇస్తున్నామయ్యా, మా ఓడరేవుల నుండి వచ్చిన ఆదాయాన్ని మీ నైజాం నవాబు గారే తీసుకున్నారయ్యా 1590 ప్రాంతం నుండి. 1956లో ఆ విధమైన సొఫిస్టికేటెడ్ పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్, పూర్తి సౌలభ్యపూరితమైన అంత సౌకర్యవంతమైన హైదరాబాద్ నిర్మాణంలో మీరు శ్రమించారు కాదనం, మీ ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేసుకున్నారు కాదనం. మీ శ్రమ ఉంది, తోడుగా మా శ్రమ కూడా ఉందయ్యా, మా రూపాయి కూడా ఉందయ్యా. మేము చెప్పదలుచుకున్న విషయం అది. ఎంత నైజాం నవాబు మా నుండి ఎంత పీడించి శిస్తు వసూలు చేశాడో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 6/4/1936 గోల్కొండలో జంగా హనుమయ్య గారని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనిట అంటే ఎంత బాధాకరమైందో చూడండి. శిస్తు మేము వేస్తాం, మీరు కట్టాలి, మీరు కట్టలేకపోయారో వదిలిపోండి. ఈ శిస్తు మీకు భారమైన ఎడల భూమిని విడుదల ఇచ్చి వదులుకొని లేచి పొండు. ఇతర చోట్ల నుండి రైతులు వచ్చి భూమిని సాగు చేయుదురు. ఆంగ్రీజ్ నుండి వలసినంత మంది రైతులు వచ్చెదరు అని నైజాం నవాబు ఫర్మానా ఇచ్చాడు. అంటే నువ్వు కట్టగలవా? అంత విస్తృతమైన అంత ఎక్కువ శిస్తును కట్టు, ఇక్కడ సాగు చేసుకో, లేదా వెళ్ళు, వదులుకొని విడుదల చేసుకొని మీరు వెళ్ళిపోండి. మేము ఆంగ్రేజం నుండి అంటే ఆంగ్లేయులకు దఖలపరచబడిన సర్కారు దత్తమండలం ప్రాంతాలలో నుండి మేము రైతులను పిలిపించుకొని వారి చేత మేము చేసుకుంటామన్నాడు. అలా వెళ్ళబడిన అదొక తర్వాత చెప్తా. అలా వెళ్ళబడిన వాళ్ళే ఈ ప్రాంతం నుండి వెళ్ళిన రైతులు అక్కడ శ్రమపడ్డారు. ఇదొక్కటే కాదు, మనకు బాధాకరమైన ఒక విషయం చెబుతా. నైజాం నవాబు పరిపాలనలో ఏ విధమైన శిస్తులను కట్టాం మనం, వినడానికి ఎంత బాధగా ఉండేదో చూడండి. ఈ శిస్తు డబ్బులు నైజాం నవాబుకి చెందాయి, హైదరాబాదుకు వెళ్ళాయి. హైదరాబాదు అభివృద్ధిలో రూపాయి భాగం మీరు 99 పెట్టారు, మేము రూపాయి ఇచ్చాం. ఆ రూపాయిని మేము గర్వంగా చెప్పుకుంటాం. ఆ రూపాయి భాగం హైదరాబాదులో మాకు ఆనందమైన అధికారం ఉంది. ఆ రోజున నైజాం నవాబు ఎలాంటి శిస్తులు వేశారో చూచారా? పట్టి అంటే రసీదు, దర్గర్ పట్టి, గొల్లవాళ్ల మీద గొల్ల కులంలో పుట్టినందుకు మన దగ్గర ఇది సుంకం వసూలు చేశాడు, ఆయన శిస్తు వసూలు చేశాడు. ధేడు పట్టి, మాలవాడై పుట్టినందుకు కులానికి శిస్తు వేశాడు ఆయన. షాదీ పట్టి, పెళ్లి చేసుకుంటే ట్యాక్స్ కట్టాలి. జులాహీ పట్టి, నేత నేసే కులంలో పుట్టిన కారణంగా అతడు జులాహీ పట్టి ఆ శిస్తు కట్టాలట. అతనింట్లో కనుక మగ్గం ఉంటే మెహతర్ఫీ పట్టి, మగ్గానికి కూడా మళ్ళా ట్యాక్స్ వేశాడు. బిట్ సబ్జీ, కూరగాయలు అమ్ముకుంటే పన్ను. జాన్స్ ఫరోఫీ, బొంగులు అమ్ముకుంటే, వెదురు బొంగులు అమ్ముకున్న మనము నైజాం నవాబుకి శిస్తు కట్టాం. మజ్గూరీ పట్టి, కూలీ చేసుకొని రూపాయి సంపాదిస్తే అందులో కొంత భాగాన్ని నైజాం నవాబుకు కట్టాం. రెడ్డి పట్టి, రెడ్డి గారై పుట్టినందుకు పన్ను. దఫక్ పట్టి, పీనుగులు పూడ్చాల్సి వస్తే పన్ను. తైలీపాక్ పట్టి, నూనె అమ్ముకుంటే పట్టి. మచిలీ పట్టి, ఇంట్లో దున్నపోతుంటే మనం దున్నపోతులాగా నోరు మూసుకొని తల ఉంచుకొని ఆ శిస్తు కట్టాం. చర్స పట్టి, తోళ్ల మీద కూడా పట్టి వేశాడు. ఇంకో బాధాకరమైంది ఏంటో తెలుసా? ఈ పట్టి అంటే ఈ రుసుము ఇన్ని లేవు. కొన్ని ఉదాహరణకి వ్యవసాయం మీద భూమి శిస్తు తీసుకుందాం. మన ప్రక్కన ఉన్న ఆంగ్లేయులు ఎకరానికి 4 రూపాయల చొప్పున సుంకం వసూలు చేస్తే, శిస్తు వసూలు చేస్తే, నైజాం నవాబు
మన దగ్గర నుండి 150 రూపాయలు శిస్తు వసూలు చేశాడు. కట్టకపోతే వెళ్ళిపోమన్నాడు. పక్క వాళ్ళని పిలిచి నేను చేసుకుంటానన్నాడు. 4 రూపాయలు ఉంటే 100 రూపాయలు వసూలు చేశాడు. 14 రూపాయలు ఉంటే 150 రూపాయలు వసూలు చేశాడు. ఎంత బాధాకరమైన చూడండి. భోయి పట్టి పల్లకీలు మోసేవాడు వాడు శిస్తు కట్టాలి. హాట్ జాజరీ దుకాణాల మీద పన్ను, ధారాపట్టి లోకల్ ఫండు, రాహార్ది త్రోవ పన్ను, ఒక ద్రోవలో నడిస్తే మనం ట్యాక్స్ కట్టాలి. గనీంబాబ్ శత్రువుల నుండి రక్షిస్తే, పరాల పట్టి మరీ బాధ, గడ్డి సప్లై చేస్తే పన్ను కట్టాం నైజాం నవాబుకి. అదం పట్టి శిల్పకారుల చెక్కితే మెహతర్ఫా, ఇంతకంటే మరీ బాధాకరమైన విషయము సఫర్ పట్టి. నైజాం నవాబు దౌరాకు బయలుదేరితే ఆయన ఖర్చులు మనం భరించాం, మనమిచ్చాం. అలా శిస్తు కట్టలేక ఇల్లు వదిలిపెట్టి గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ రోజున బేచిరాగ్ అన్నారు దాన్ని. ఇలాంటి ఈ విధమైన ఆస్తులన్నిటినీ మనం ఆయనకు అందిస్తూ మన ప్రాంతం నుండి, కోల్కొండ ప్రాంతం నుండి 40,000 హొన్నులంటే 1,20,000 రూపాయలు ట్యాక్స్ కట్టాం మనం. కృష్ణా జిల్లా నుండి 18,000 హొన్నులంటే 54,000 రూపాయలు ట్యాక్స్ కట్టాం. నిజాంపట్నం గుంటూరు నుండి 181,800 రూపాయలు సాలుకి మనం నైజాం నవాబుకి ట్యాక్స్ చెల్లించాం. కొల్లూరు వజ్రాలగల నుండి 9 లక్షల రూపాయలు కట్టాం. ఇందులో 4.5% ఎగుమతి సుంకం, 11%. ఇంకా శ్రీకాకుళం సుబ, ఆ ప్రాంతంలో ఉన్న సుబేదారు ఎంత వసూలు చేసి నైజాం నవాబు పంపాడంటే 8,40,40,000 రూపాయలు. రాజమండ్రి సుబ 6,85,000 రూపాయలు. ఏలూరు సుబ 5,63,000 రూపాయలు. గుంటూరు ముస్తఫానగర్, విజయవాడ ముర్తుజాం నగర్, ఈ రెండూ కలిపి 22,34,000 రూపాయలు. మహానుభావుడు చలసాని శ్రీనివాసరావు గారు ఎంతో పరిశోధన జరిపి కృష్ణసాగరపు ఉపేంద్ర, చలసాని శ్రీనివాసరావు గారు, ఏబికే ప్రసాద్ గారు ఇంత విస్తృతమైన సమాచారాన్ని మనకు అందించారు. వారికి కృతజ్ఞతలు చెప్పడం, నమస్కారం చెప్పడం మన కనీస ధర్మం. 1766 ప్రాంతంలో ఇందాక అనుకున్నాం. 1766 ప్రాంతంలో శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, ముస్తఫానగరు, ముర్తుజానగర్ని 9 లక్షల రూపాయలు సంపాదించాడు ఆంగ్లేయులకు ఇచ్చి. ఇందులో కూడా ఇంకో పాయింట్, మహారాష్ట్ర ప్రాంతంలో తెలుగు మాట్లాడే ప్రాంతానికి అధికారిగా ఉన్న ఒక పీష్వా ఇంగ్లీష్ వారికి లొంగిపోవాలి అనే విషయానికి నైజాం నవాబు మధ్యవర్తిగా ప్రవర్తించినందుకు 18 లక్షల రూపాయలు ఇస్తే పీష్వాకి ఇచ్చింది 36 లక్షలు. ఈ విధమైన ధనం మన నుండి సేకరించి హైదరాబాదుని అభివృద్ధి పరిచారు అని మనం గర్వంగా చెప్పటం తప్పంటారా? ఆలోచించండి. ఇంత డబ్బు మా హైదరాబాదు మాది, సిర్ఫ్ హమారా హైదరాబాద్ హమారా హై అని వారు అంటున్నారే, మనము అనొచ్చు సిర్ఫ్ హైదరాబాద్ హమారా హై, హమారా భీ హై, మంది కూడా, మాది కూడా. మీదే కాదండి, మీది కాదని మేమంటలే, మీది మాది కలిపిన మన అందరిది. ఆ విషయాన్ని సవినయంగా ఆ ప్రాంతపు నాయకులకు తెలియజెప్పడమే నా ఈ కార్యక్రమంలోని ఉద్దేశం. ఇలా హైదరాబాదు ప్రాంతం మనది అని మనం గర్వంగా చెప్పుకుంటూ ఉన్నా, అనుకోని అడ్డంకులు చాలా వచ్చి మనల్ని హైదరాబాదు ప్రాంతంలోనే విభిన్నమైన వ్యక్తులుగా చిత్రీకరించడానికి పరిస్థితులు అలా వచ్చాయి. అలా వచ్చిన పరిస్థితుల్లో ప్రధానమైన అంశం ఏమిటంటే ముల్క్ అంటే దేశము అని అర్థం, అరబీ శబ్దం అది. ముల్కీ ఎవరైతే ఆ ప్రాంతంలో ఉంటున్నారో వారు వారికి ముల్కీ ఉండాలి. 1850 ప్రాంతం నుండి
అక్కడ విద్యా వ్యవస్థలో వచ్చిన క్షీణత కారణంగా విద్యావంతులు తగ్గిపోయారు. చాలా వరకు తెలంగాణ ప్రాంతంలో విద్యావంతుల సంఖ్య చాలా తక్కువ ఉంది, చాలా కాలం నుండి తక్కువ ఉంది. కారణం అక్కడ అభివృద్ధికారకమైన వ్యవస్థ లేకపోవడం. ఒక హైదరాబాదు ప్రాంతంలో మాత్రమే ఎక్కువగా విద్యా సంస్థలు ఉండడం, వరంగల్ లాంటి ప్రాంతంలో, కరీంనగరు కొన్ని ప్రాంతాల్లో విద్యా సంస్థలు ఉండడం కారణంగా విద్యావంతుల యొక్క శాతం చాలా తక్కువ ఉండిపోయింది. కారణంగా ఆనాడు ఉన్న నైజాం నవాబు చుట్టుపక్కల ప్రాంతాలలోని, అంటే మరాఠ్వాడా నుండి, కర్ణాటక నుండి, ఈ సీమాంధ్ర ప్రాంతం నుండి విద్యావంతులను ఆహ్వానించి, ఇక్కడ నేను చాలా నొక్కి వక్కాణిస్తున్నాను, విద్యావంతులను నైజాం నవాబు ఆహ్వానించాడు. ఆహ్వానించి తమ కొలువులో ఉద్యోగాలు ఇచ్చాడు. అలా ఉద్యోగాలు ఇవ్వడానికి అలా వచ్చిన వాళ్ళకి మేము ఈ ప్రాంతము వదిలి వెళ్ళము అని ఒక బాండు రాయించుకున్నాడు ఆయన. మనం ఇది చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం. నైజాం నవాబు ఇతర ప్రాంతాల నుండి ఉద్యోగం కొరకై పిలువబడిన, ఆహ్వానింపబడిన విద్యావంతులు ఆ ప్రాంతంలో మేము ఉద్యోగం చేస్తాము, ఇక్కడ నివాసం ఉంటాము, ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళము అని ఒక ప్రమాణపత్రం రాయించుకున్నాడు ఆయన, బాండు రాయించుకున్నాడు. సరే, అలా కొంతకాలం గడుస్తూ పోయిన తర్వాత అక్కడ కొంతమంది విద్యావంతులకి వాళ్ళకన్నా ఇతర ప్రాంతం నుండి వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉన్న విద్యావంతుల సంఖ్య పెరిగి ఉండిన కారణంగా 1915లో కిషన్ అనే ఆయన ముల్కీ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ ముల్కీ ఉద్యమం కోర్టు ద్వారా ప్రొసీడ్ అయి 1937లో ముల్కీ నిబంధనగా రూపుదిద్దుకుంది. ఆ ముల్కీ నిబంధన ఏమని చెప్పింది 1937లో అంటే, ప్రతి వ్యక్తి 15 సంవత్సరాలు ఇక్కడ కాపురం ఉండిన వాడై ఉండవలెను. ఉద్యోగం చెయ్యాలి అంటే ఈ ప్రాంతంలో 15 సంవత్సరాలు ఉద్యోగం నివాసం ఉండిన వాడే లోకల్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. ఆ లోకల్ సర్టిఫికెట్ని ముల్కీ అన్నాం. ఆ ముల్కీ పత్రాన్ని 15 సంవత్సరాలకు పరిమితి చేశాడు ఆ రోజున. ఆ తర్వాత అది 12 సంవత్సరాలకు కుదింపబడింది. 1937లో ఏ భారతదేశంలోని ఏ ప్రాంతంలోనూ కూడా లేని ప్రాంతీయ వివక్షను తెలియజేసే ఒక చిన్న ధృవపత్ర వ్యవస్థ తెలంగాణలో ప్రారంభమైంది. ఇతర ప్రాంతం భారతదేశంలో ఎక్కడ కూడా, ఒరే అబ్బాయి నువ్వు ఇక్కడ ఇన్నేళ్ళు ఉండాలిరా, ఇన్నేళ్ళు ఉంటేనే ఇక్కడి వాడరా, ఇక్కడి వాడవురా అని చెప్పే వ్యవస్థ లేదు. ఒక్క తెలంగాణలో మాత్రమే, ఒక్క హైదరాబాదు ప్రాంతంలో మాత్రమే ముల్కీ అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. 15 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలకు తగ్గించారు. అయినా తెలంగాణ ప్రాంతంలో విద్యావంతులు, ఉద్యోగానికి అర్హత కలిగిన విద్యావంతుల కొరతగానే ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే వారి ఆ ప్రాంతంలో ఉన్న విద్యావంతులే కాకుండా ఇతర ప్రాంతాల నుండి ఆహ్వానింపబడిన విద్యావంతులు కూడా అక్కడ ఉద్యోగం చేయవలసిన అవసరం ఆనాడు అక్కడ ఉన్నది. ముల్కీ వ్యవస్థ అలా 1937 నుండి ముల్కీ వ్యవస్థ 1956లో 12 సంవత్సరాలకు కుదించారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ తగిన విద్యావంతులు దొరక్క ముల్కీ నిబంధనలను అటకెక్కించి రాయలసీమ కోస్తా వాళ్ళని తెచ్చి ఉద్యోగాలు ఇచ్చారు.
అది కూడా ఆహ్వానించి ఇచ్చారు ఉద్యోగాలు. మనం గుర్తుపెట్టుకోవాలి. మరొక్క మాట, అక్కడ తగిన విద్యావంతులు ముల్కీ దొరకకపోవటం కారణంగా ముల్కీ నిబంధనలను సడలించుకొని ఇతర ప్రాంతీయులకు అక్కడ ఉద్యోగం ఇచ్చారు. ఇది 1969లో జై తెలంగాణ ఉద్యమానికి దారితీసింది. ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రాంతంలో మిగతా ప్రాంతంలోని వాడు వచ్చి అక్కడ ఉద్యోగం చేయవద్దు అనే ఒక వ్యవస్థని 1969లో తెర మీదకి తెచ్చారు. అంటే ముల్కీ ఉద్యమం ప్రారంభమైంది 1969లో. 3 ఏళ్ల పాటు ఆ ఉద్యమం తర్వాత 1972 ప్రాంతంలో ఈ ముల్కీ కారణంగా ఈ ఉద్యమం కారణంగా ఆంధ్ర ఉద్యోగుల సంఘం హైకోర్టులో రిట్ వేసింది. మేమిక్కడ ఎందుకు ఉద్యోగం చేయకూడదు, మాకు అర్హత ఉందా లేదా? ఆ సమయంలో 1972 ఫిబ్రవరిలో హైకోర్టు ముల్కీ నిబంధన రాజ్యాంగ విరుద్ధము అని తీర్పు చెప్పింది. ఒకే ప్రాంతంలో ఉన్న వ్యక్తులు అసలు భారతదేశంలోనే ఏ ప్రాంతం వాడైనా ఏ ప్రాంతంలోనైనా ఉద్యోగం చేయవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, బ్రతకవచ్చు అనే విస్తృతమైన స్వాతంత్ర్యం మనకు ఉన్నప్పుడు ఒకే రాష్ట్రంలో ఒక ప్రాంతం వాడు మరొక ప్రాంతంలో ఉద్యోగం చేయడానికి వీల్లేదు, వాడు అక్కడ అర్హుడు కాదు అనే నిబంధన హాస్యాస్పదం కాదా? 1972 ఫిబ్రవరిలో హైకోర్టు ముల్కీ నిబంధనను కొట్టివేసింది. ఆనాడు పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ప్రాంతీయుల ఒత్తిడి కారణంగా ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు. 1972 అక్టోబర్లో సుప్రీంకోర్టు ముల్కీ నిబంధన హేతుబద్ధము, ఉండవలే అని తీర్పిచ్చింది. ఇది 1972లో ఒక విస్తృతమైన ఉద్యమానికి దారితీసింది. 1973 వరకు జరిగింది. 73 ఇందిరాగాంధీ, అప్పుడున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు జోక్యం చేసుకొని జోనల్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ 6 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారంటే 1969లో అష్టసూత్ర ప్రణాళిక, 8 సూత్రాల ప్రణాళిక వచ్చింది, కానీ అది తిరస్కరించడం జరిగింది. 73లో 6 సూత్రాల ప్రణాళిక వచ్చేసి స్థానికులు స్థానికేతరులు అనే వ్యవస్థ వచ్చింది.